అజిత్ పవార్ ముంబై రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వ్యక్తిగా వచ్చి తిరుగులేని శక్తిగా ఎదిగారు. సుమారు 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో రాణిస్తూ అనేక పదవులను అధిరోహించారు. షుగర్ ఫ్యాక్టరీ బోర్డు సభ్యుడిగా ఎన్నికైన అజిత్ పవార్ అనేక పదవులను అధిరోహిస్తూ నేడు ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం మహారాష్ట్రకు 8వ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న అజిత్ పవార్ కు అనుకోని విధంగా మృత్యువు ఆవహించింది. రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడం కోసం జిల్లా పరిషత్ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారానికి వెళ్తూ ఫ్లైట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక అజిత్ పవార్ ప్రొఫైల్ విషయానికి వస్తే 1959 జూలై 22న డియోలాలి ప్రవారా ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కు సోదరుడు. బాబాయ్ శరద్ పవార్ ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుచాడలో నడిచారు అజిత్ పవార్. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991లో పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి సుమారు 16 ఏళ్ల పాటు కొనసాగారు. 1991లో తొలిసారి బారామతి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అనంతరం బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి 7 సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలా తిరుగులేని నాయకుడిగా తనను తాను నిరూపించుకుంటూ వచ్చారు. 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ ను వీడి కొత్తగా ఎన్సీపీని స్థాపించడంతో బాబాయి పార్టీలో చేరారు. అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో హంగ్ ప్రభుత్వం రావడంతో కాంగ్రెస్ ఎన్సీపీ పొత్తులో భాగంగా అజిత్ పవార్ కు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం వరించింది. ఇక అజిత్ పవార్ అధికారాన్ని మాత్రమే కాకుండా ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగారు. 2022 నుంచి 2023 మధ్య కాలంలో శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా అనుభవాన్ని గణించారు. అలా సుదీర్ఘ కాలం పాటు అటు దేశంలో ఇటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన అజిత్ పవార్ 2024 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏక్నాథ్ షిండే వర్గంతో పొత్తు పెట్టుకుని ఘన విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మొన్న జరిగిన బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో మహాయుతి మెరుగైన ఫలితాలు సాధించింది. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు అజిత్ పవార్. జనవరి 28న 4 బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు జోష్ ఇచ్చేందుకు బయలుదేరారు. అయితే అనుకోని విధంగా మృత్యువాయును ఆవాహించింది. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8:45 ప్రాంతంలో ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకునే క్రమంలో చార్టర్డ్ ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న అజిత్ పవార్ ఆయన సిబ్బంది పైలట్లు మృతి చెందారు. అజిత్ పవార్ మృతితో మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో రాణిస్తూ 66 ఏళ్ల వయసులోనూ పార్టీలో ఉత్సాహంగా పనిచేసే నాయకుడిని కోల్పోవడంతో ఎన్సీపీ నేతల్లో నిరుత్సాహం నెలకొంది. ఏది ఏమైనా మకుటం లేని నాయకుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.